ఈ ఏరియాలో ఒక్కడు కూడా ముస్లిం లేడు. అప్పుడు 40 సంవత్సరాల కింద అంతా హిందువులే ఉన్నారు. ఇక్కడ ఒడ్డరాలు ఉన్నారు, ఇక్కడ లంబడాలు ఉన్నారు, తాండాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క ముస్లిం కూడా లేకుండే 40 సంవత్సరాల కళ్ళ నెరవేరింది అంటున్నాడు. మనల్ని పక్క నుండి సపోర్ట్లు కొడుతుండు, ఇగిలిస్తున్నారు అందరు. హిందువుల గురించి ఖచ్చితంగా ఫైట్ చేయమని చెప్పండి, హిందువుల గురించి ఆలోచన చేయమని చెప్పండి. ఇప్పటికైనా మీరు హిందూ వ్యతిరేకంగా హిందువులకు కాకుండా ఇంకేదైనా మీరు తీసుకొస్తే ఒక మతానికి అనుకూలంగా ఏదైనా చేస్తే ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వస్తాము, న్యాయబద్ధంగా కొట్లాడతాము. పబ్లిక్లో కూడా వచ్చి మేము దాని గురించి ప్రచారం చేస్తాము. మీరు బట్టలు ఇప్పిస్తామని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి అందరు. ఈరోజు బోరబండ సాయిబాబా నగర్ కాలనీలో ఏదైతే ప్రభుత్వ స్థలం ఉందో దాన్ని కబ్రస్థాన్కు కేటాయిస్తూ ప్రభుత్వం చేసే ప్రయత్నాలకు గండిపడిందని చెప్పొచ్చు. హైకోర్టులో ఈరోజు స్టే తీసుకొచ్చారు. ఆ స్టే తీసుకొచ్చిన అడ్వకేట్ మనతో పాటు ఉన్నారు, మాట్లాడదాం. అన్న, ఏం జరిగింది కోర్టులో? ఏం జరిగింది? మీరు ఎట్లాంటి బలమైన వాదనలు వినిపించారు? ఏం జరిగింది? ప్రభుత్వ స్థలం కబ్రస్థాన్ కేటాయింపు చేసే ప్రయత్నం ఎక్కడ ఆగింది? ఈ స్థలాన్ని ఇంటర్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్కి మాత్రమే ట్రాన్స్ఫర్ చేయాలి అని చెప్పి 2013లోనే మెమో ఉన్నది. దాన్ని బైపాస్ చేస్తూ ఏదైతే ప్రొసీడింగ్స్ కలెక్టర్ గారు ఇనిషియేట్ చేసిరో, పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రి నిర్వహించిన మీటింగ్ తర్వాత ఏదైతే ప్రొసీడింగ్స్ ఇనిషియేట్ అయినాయో దాని మీద మేము స్టే అడిగినాము. అండ్ దాంతోపాటు ఇక్కడ లోకల్గా ఎవరైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అని చెప్పి పిటిషనర్ వెంకటేష్ గారిని ఆర్గ్యుమెంట్ని కూడా మేము కోర్టు ముందు పెట్టినాము. అండ్ ఫర్దర్గా వక్ఫ్ బోర్డ్ వాళ్ళు కూడా వాళ్ళు ఇంకా మేము ప్రొసీడింగ్ ఇంకా మేము ఇనిషియేట్ చేయలేదు మా సైడ్ నుండి అని చెప్పినారు. మన వాదనలు కూడా వినిపించినాము. మనకి డిఫరెంట్ హైకోర్ట్స్లో జడ్జిమెంట్స్ ఉన్నాయి. ఒక్కసారి కబ్రస్థాన్లో ఒక్క డెడ్ బాడీని బరీ చేసినా సరే, బొందలగడ్డలో బొంద పెట్టినా సరే అది ఇంకా కబ్రస్థాన్ కిందనే లెక్క అవుతుంది. మళ్ళీ ఆ ల్యాండ్ని రివర్స్ తీసుకోలేము. ఇలాంటి డిఫరెంట్ హైకోర్టు జడ్జిమెంట్స్ని కోట్ చేసినందుకు మనకి రాష్ట్రంలోని అత్యున్నత న్యాయస్థానం మనకు ఫేవర్గా ఆర్డర్స్ ఇచ్చింది. ఇప్పుడున్న స్థలాన్ని ఎట్లా ఉన్నదో అట్లనే మెయింటైన్ చేయండి అని చెప్పి ఆర్డర్ ఇచ్చినది. ఎంత స్థలం ఇది? ఇది సర్వే నంబర్ 127/1లో 1 ఎకరం మీద ఏదైతే ప్రొసీడింగ్ ఇనిషియేట్ చేసారో దాన్నే మనం కంటెస్ట్ చేసినాం. ఇప్పుడు తర్వాత వాళ్ళు కూడా ఒకవేళ వక్ఫ్ బోర్డు ఇందులోకి ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళు కూడా కోర్టుకు వెళ్ళి హైకోర్టుకు డివిజన్ బెంచ్ కావచ్చు, లేదంటే పై కోర్టుకు వెళ్ళి అయితే ప్రయత్నాలు ఎట్లా ఉండబోతాయి ఉన్నాయి? ఇప్పుడు ఆల్రెడీ వక్ఫ్ బోర్డు వాళ్ళు ఈరోజు రిప్రజెంటేషన్ చేసారు. వాళ్ళు ఇది పొలిటికల్ రీజన్స్ తోటి చేసినారు. ఇలా ఈ కేసులో మొత్తం పొలిటికల్ రీజన్సే మాత్రమే ఉన్నాయి అని చెప్పి కోర్టుకి వాళ్ళు వాదనలు సమర్పించారు. మేము కూడా మా వాదనలు నిలిపించినాము. మా పిటిషనర్ సోషల్ యాక్టివిస్ట్ కాబట్టి ఆయనకి పార్టీ నుండి బాధ్యత ఇచ్చారు. పార్టీ బాధ్యత ఉన్నంత మాత్రాన ఆయనకి రాజ్యాంగం కల్పించిన హక్కులు గివ్ అప్ ఇయనికే లేదు. ఆయన హక్కులు ఆయనని కాపాడాల్సిన బాధ్యత హైకోర్టు మీద కూడా ఉన్నది అని చెప్పి హైకోర్టు దృష్టికి తీసుకెళ్ళినాము. హైకోర్టు మా వాదనని అంగీకరించింది. అధికారం ఉంది కదా అని చెప్పేసి ఎవ్వరు ఇష్టం ఉన్నట్టు నాకు నచ్చినట్టు నేను ఆ మతానికి ఇస్తా, ఈ మతానికి ఇస్తా, వానికి చేసుకుంటా అని చెప్పేసి నడవని. అది రాజ్యాంగం చాలా లొసుగులు ఉంటాయి. అంబేద్కర్ అప్పుడే వేసారు. కొంతమంది దొంగన కొడుకులు వచ్చేసి వాళ్ళు ఇష్ట రాజ్యాంగం చేస్తే దానికి చట్టం అంటూ ఒకటి ఉంటుంది, దాన్ని పోయి ఆపే శక్తి కూడా ప్రజలకు ఉంటుంది, న్యాయానికి ఉంటుంది అని చెప్పేసి ఆ రోజే అంబేద్కర్ ఆ రాజ్యాంగాన్ని రచించిండు. ఆయన వీళ్ళకి అందరు ఇప్పటికీ కూడా వాళ్ళకు ఎన్ని దెబ్బలు తాకినా, ఎంత వాళ్ళ మీద ఎంత వైరల్ పడ్డా కానీ వాళ్ళకి ఇంకా కూడా రాజకీయ నాయకులకు సిగ్గు వస్తలేదు. అరే అన్న, మీరు సెక్యులరిజం మాట్లాడినప్పుడు, ఒక మతానికి మాట్లాడుతున్నప్పుడు మిగతా ఉన్నారన్న ఇంగిత జ్ఞానం ఆ కొడుకులకు లేకుండా పోయింది. ఆ విషయం మీరు కంపల్సరీ ఈ దెబ్బతోట ఇప్పుడు ఈ జరిగిన ఇష్యూ తోటి వాళ్ళు అనుకోకుండా మా ఇష్టంగా వచ్చి వాళ్ళు వచ్చి ఏమన్నారు, ఒక మతానికి ఇచ్చారు. మీరు సెక్యులర్ పార్టీ అని చెప్తున్నారు. సెక్యులర్ పార్టీ అన్నప్పుడు ఏం చేయాలి? అందరి గురించి ఆలోచన చేయాలా, చేయొద్దా? చేయకుండా ఉట్టి ఒక్కళ్ళ గురించి ఆలోచన చేస్తే వాడు సెక్యులర్ పార్టీ అవుతాడా? మళ్ళీ వాళ్ళకి ఇప్పటికైనా నేను చెప్తున్నా, కాంగ్రెస్ గవర్నమెంట్కి, కాంగ్రెస్ పార్టీలో ఉన్న పెద్దలకు, కాంగ్రెస్ నాయకులకు అందరికీ ఆడెవడు ఫైన్ కురేసి అంట, ఆడు 40 సంవత్సరాల కళ నెరవేరింది అంటుండు. 40 సంవత్సరాల కింద బస్తీలలో ఎవరు అయ్యా మొత్తం బండ ఉన్నది. ఈ ఏరియాలో ఒక్కడు కూడా ముస్లిం లేడు. అప్పుడు 40 సంవత్సరాల కింద అంతా హిందువులే ఉన్నారు. ఇక్కడ ఒడ్డరాలు ఉన్నారు, ఇక్కడ లంబడాలు ఉన్నారు, తాండాలు ఉన్నాయి. ఇక్కడ ఒక్క ముస్లిం కూడా లేకుండే 40 సంవత్సరాల కళ నెరవేరింది అంటున్నాడు. మనల్ని పక్క నుండి సపోర్ట్లు కొడుతుండు, ఇగిలిస్తున్నారు అందరు. మన హిందువులకు అందరికీ చెప్తున్నా, వాళ్ళు వాళ్ళ మతం గురించి ఫైట్ చేసినప్పుడు రాజకీయ నాయకంగా మీరు ఏదైనా చేయండి, మీరు ఏ పార్టీకైనా పని చేయండి. హిందువులకు సంబంధించి ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఖచ్చితంగా మీరు కూడా, అరే సార్ వాళ్ళు తుర్కోళ్ళకు బొందలగడ్డ కావాలంటారు,
ఇప్పుడు ఆడ బోరాబండల నేను చిన్నప్పటి నుండి ఉంది, అది 30 సంవత్సరాల నుండి ఆడ బొందలగడ్డ ఉంది. దానిలో హిందువులు ఉండే, హిందువుల బొందలగడ్డ అని ఇచ్చారు. మన వాళ్ళు తెలియక కొంతమంది కన్వర్ట్ అయిపోయారు, సరే వాళ్ళ బొందలు కూడా దానిలోనే ఉన్నాయి. క్రిస్టియన్స్ హిందువులే దానిలోనే ఉన్నాయి. సరిపోతలే, బొందలు పెట్టడానికి కూడా ప్లేస్ లేదు. దాని గురించి ఏదైనా లీడర్ అడిగిండా? ఎవరైనా లీడర్ పోయి కాంగ్రెస్లో చాలామంది హిందువులు ఉన్నారు కదా, పోయి మాట్లాడిరా ఎవరైనా? మాట్లాడారు. ఎందుకంటే కాంగ్రెస్ లీడర్ల వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా అయిపోయిందంటే వాళ్ళ పొక్కసాయి తప్ప మిగతా దాని గురించి ఆలోచన చేస్తలేదు. ఇక్కడ కొంతమంది లీడర్లు ఉన్నారు, ఇక్కడ కాంగ్రెస్ లీడర్లు కూడా ఉండే. తులసిరామన్న కాంగ్రెస్లోనే ఉండే, పెద్ద లక్ష్మణ్ అన్న కాంగ్రెస్లోనే ఉండే, వి లక్ష్మణ్ అన్న. వాళ్ళు ఫైట్ చేసిర్రు, అరే ఇక్కడ హిందువులకు ఉండాలి. అరే మిగతా వాళ్ళకి ఏం సేవ అయిపోయింది? వాళ్ళంటే ఇప్పుడు సైలెంట్ అయిపోయారు. ఒక ఆయన అయితే చనిపోయిండు. దాని తర్వాత పోరాటం చేయాలి కదా నెక్స్ట్ జనరేషన్ వచ్చినప్పుడు. అవేం చేయకుండా ఖాళీ లీడర్ చెప్పంగానే ఒక్కటి గుర్తుపెట్టుకొని అందరు లీడర్లకు ఒకటే చెప్తున్నా, మీ వెనక ప్రజలు ఉంటేనే మీ ఎమ్మెల్యే కానీ, మీ కార్పొరేటర్ కానీ, మీ మినిస్టర్ కానీ మీకు మర్యాద ఇస్తాడు. మీ వెనక ప్రజలు లేకుండా మీరు ఖాళీ మీ పొక్కసాయి మీ ఆలోచనలు మీరు చేస్తే మాత్రం మీ నాయకులు మిమ్మల్ని ఇజ్జత్ ఇయ్యరు. తుర్కాలకు ఎందుకు ఇజ్జత్ ఇస్తారు వాళ్ళు లీడర్లు అంటే? వాళ్ళు ఓంగానే అరే వాళ్ళ మదం మొత్తం వాళ్ళు ఎన్నుకుంటుంది రాబోయే సార్. మీ వెనక ఎవరు ఎంతమంది ఉన్నారు చెప్పండి? ఇలా రామన్ అంటే ఇంతమంది కలిసిరు, ఈ బస్సు లీడర్ ఇంతమంది కలిసి వచ్చారు. కాబట్టి అక్కడ మొన్న నేను వచ్చినప్పుడు పోలీస్ అయినా పిలిచి సిఐ అంటుండంట, మీరు చింటూని ఎందుకు తెచ్చిరు అని అంటే, ఆ ఇష్యూ అయినప్పుడు పోలీస్ స్టేషన్ కాడ బయట నిలబడ్డారు సిఐ. వీళ్ళందరూ వచ్చేసి రామన్నలు బస్సు వాళ్ళు అందరూ నిలబడితే 4 గంటలు నిలబెట్టలేడా? పిలిచి మాట్లాడలే కదా. ఇప్పుడు వచ్చి సమస్య పెద్దగా మనం వచ్చి అంత పెద్ద ర్యాలీ ప్రదర్శన చేసిన తర్వాత అప్పుడు వచ్చి అంటారు మీరు ఎందుకు పోయారంటే, నీ దగ్గరకు వచ్చినప్పుడు ఏం చేసినావు పోయి? నీ దగ్గరికి సమస్య వచ్చినప్పుడు నువ్వు ఏం చేసినావు? నీ దగ్గరికి ఫస్ట్ సమస్య వచ్చినప్పుడు నా దగ్గరికి రారు. సమస్య వచ్చినప్పుడు ఎవరైనా సరే పోలీస్ స్టేషన్కి పోతారు. పోలీస్ స్టేషన్ పోయినప్పుడు వాళ్ళు పట్టించుకోకపోతే అప్పుడు మా దగ్గరకు వస్తారు. ఆ విషయాన్ని అధికారులు గుర్తుపెట్టుకోండి, రాజకీయ నాయకులు అందరు గుర్తుపెట్టుకోండి. నేను ఇప్పటికీ కూడా చెప్తున్నా, ఇప్పుడు మీరు మేము బొందలగడ్డ ఇయ్యొద్దు అని అంటేలే, ఇయ్యండి. ఎక్కడ ఇయ్యాలి? ఆడ ఆల్రెడీ ఇందులో బొందలగడ్డ ఉన్నది, దాన్ని వెనక ఇయ్యండి. ఆడ ల్యాండ్ ఉంది, 80 ఎకరాలు ఉంది. ఆడ ఎవడో వచ్చి నాంపల్లి నుండి అక్కడ నుండి వచ్చి పైలవాళ్ళు వచ్చి ఆడ కబ్జాలు చేస్తారు. ఇలా బీక్తున్నారు. ఆడ గవర్నమెంట్ వాళ్ళకి కనిపిస్తలే, పోలీసు వాళ్ళకి కనిపిస్తలే, రెవెన్యూ వాళ్ళకి కనిపిస్తలే. ఆడ ఇవ్వండి, ముగ్గురికి, హిందువులకి ఇవ్వండి, ముస్లింలకి ఇవ్వండి, క్రిస్టియన్లకి, అందరికి ఎకరం ఇవ్వండి. ఒక్కళ్ళకి ఇచ్చేస్తా అంటే ఒక్కళ్ళే ఉన్నారా జుబ్లీస్లో? ఈయన అంటారు మేము ముస్లిం ఓట్లతో గెలిచినామని అంటారు. ముస్లిం ఓట్లతో గెలిచినట్టే మళ్ళీ అజరుద్దీన్ ముస్లిమే కదా, మళ్ళీ ఎందుకు గెలవాలి? మళ్ళీ ముస్లింలు ఒక్కళ్ళే ఓటేస్తే ఎందుకు గెలవాలి? పోయినసారి హిందువులు ఓట్లు వేసిరు కాబట్టే నవీన్ యాదవ్ ఇలా గెలిచిండు. హిందువులు ఓట్లు వేసిరు కాబట్టే నవీన్ యాదవ్ ఇలా ఎమ్మెల్యే అయ్యిండు. లేకపోతే కాకపోతుండే. ముస్లింలు ఒక్కటే ఓటేస్తే అప్పుడే వాళ్ళ మంచిగా ఓటేయకుండా ఉంటారు వాళ్ళు. ఉండరు. కానీ అప్పుడు గెలవలేరు వాళ్ళు. హిందువులు అందరు కలిసిరు, క్రిస్టియన్లు అందరు కలిసిరు, ముస్లింలు అందరు కలిసిరు. ముస్లింల సగం మంది ఇంకా టీఆర్ఎస్కి వేసిరు ఓటు. వాళ్ళ బూత్లలో చెక్ చేసుకోమని చెప్పొకసారి. హిందువుల గురించి ఖచ్చితంగా ఫైట్ చేయమని చెప్పండి, హిందువుల గురించి ఆలోచన చేయమని చెప్పండి. ఇప్పటికైనా మీరు హిందూ వ్యతిరేకంగా, హిందువులకు కాకుండా ఇంకేదైనా మీరు తీసుకొస్తే, ఒక మతానికి అనుకూలంగా ఏదైనా చేస్తే ఖచ్చితంగా మేము రోడ్ల మీదకి వస్తాము, న్యాయబద్ధంగా కొట్లాడతాము. పబ్లిక్లో కూడా వచ్చి మేము దాని గురించి ప్రచారం చేస్తాము. మీరు బట్టలు ఇప్పిద్దామని చెప్పేసి నేను మనవి చేసుకుంటున్నా. కూడా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకోండి అందరు. భారత్ మాతా కీ జై.